నాకైతే ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అయితే అర్థమైంది అసలు ఐటీ జాబ్స్ కి వాకిన్స్ అనేవి జరగవని. హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మనకైతే వాకిన్ ఉంది కాబట్టి మనం అయితే విప్రో కంపెనీకి అయితే వెళ్తున్నాము. ఈ రోజు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఐటీకి అయితే వాకిన్స్ అయితే జరగవంట, అన్ని జరిగే అన్ని కూడా నాన్ ఐటీ అంట. సో మనకైతే ఈ రోజు అయితే ఒకళ్ళు చెప్పడం వల్ల సజెషన్ అయితే ఇచ్చారు, నాకు కూడా నిజమే అనిపించింది. చెప్పాలంటే నేనైతే పూర్తిగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, సో మనం అయితే బిగ్ డేటా అనలిటిక్స్ కోర్స్ అయితే చేసాము. సో నేను అందుకే ఏంటంటే డేటా అనలిటిక్స్ మీద అయితే కోర్స్ కంప్లీట్ గా చేశాను. తర్వాత వాటి మీద అయితే ప్రాజెక్ట్స్ అయితే 19 ప్రాజెక్టులు అయితే చేశాను. డైలీ అన్ని కంపెనీ వెబ్సైట్లకి వెళ్ళి నేనైతే అప్లై చేస్తున్నా, బట్ నో ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావట్లేదు. సో నా రెజ్యూమ్ ఫార్మాట్ అని బాగాలేదని మళ్ళీ దాన్ని అయితే నేను అప్డేట్ చేసి ఆ జేడీ నుంచి అయితే వీటిలో క్లౌడ్ అయితే డైలీ మోడిఫై చేసి పెడుతున్నాను, బట్ అయినా కానీ ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావట్లేదు. సో నాలో ఏదో ప్రాబ్లం ఉందని మళ్ళీ నేను దాన్ని రెక్టిఫై చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో అంతలో ఖాళీగా ఉంటుంది, ఎందుకంటే నాన్ ఐటీకి అయితే వెళ్తున్నాను. సో ఇంటర్వ్యూకి వచ్చిన అక్క అయితే నాకైతే సజెషన్ ఇచ్చింది, నువ్వు ఫ్రెషర్వే కాబట్టి నువ్వు నాన్ ఐటీకి అయితే ఫస్ట్ అయితే ట్రై చేయకు అన్నారు. నాకైతే ఎవరు మెంటర్ లేక ఎవరు చెప్పే వాళ్ళకైతే నేనైతే చాలా మిస్టేక్స్ అయితే చేశాను. సో మీ లైఫ్ లో కూడా అలా మిస్టేక్స్ చేయకూడదని నేనైతే నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మీరందరూ అనుకోవచ్చు నువ్వే సక్సెస్ అవ్వలేదు, నువ్వు మాకేం ఇన్ఫర్మేషన్ ఇస్తావురా అని. సో అయినా పర్లేదు, నేనైతే తెలియని వాళ్ళకైతే ఇస్తాను. ఎవరైనా అవసరం ఉంటే మాత్రం కన్ఫామ్ అయితే యూజ్ చేసుకుంటారు కాబట్టి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోలో మాత్రం మనం అయితే ఇంకొంచెం ఎక్కువసేపు అయితే మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండే సాగర్ వాల్మీకి బ్లాగర్.